చిత్తూరు నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ అభివృద్ధి చేసి చూపిస్తున్నారని తెలియజేసిన చిత్తూరు నగర 32వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బెల్లం సతీష్ ఈయన మాజీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సేవలు అందించారు. 32వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మంత్రివర్యులు నారా లోకేష్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. గతంలో కంటే ఇప్పుడు ఎవరూ చేయని విధంగా రోడ్లు, విస్తీర్ణ అభివృద్ధి, తాగునీటి బోర్లు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ వేశారు అని తెలిపారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. నేను చిత్తూరులోని 32 డివిజన్కి ఇన్ఛార్జిగా ఉన్నాను. మొదటిగా మా చిత్తూరు జిల్లా, మా చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు. అలాగే మా చిత్తూరు 32 డివిజన్ ప్రజలందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా మన గవర్నమెంట్ ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడైనా సరే ఇదే ఆఫీస్ గత 12 సంవత్సరాలుగా మనం మెయింటైన్ చేసుకొని వస్తున్నాము అంటే దానికి నా డివిజన్ ప్రజలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయలేను. కాబట్టి మొదటిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు చిత్తూరులో చూసినట్టయితే మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 20 సంవత్సరాలుగా చూసిన డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా 2 సంవత్సరాలుగా చూసిన డెవలప్మెంట్ కానీ ఎంతో తేడా ఉంటుంది. 4 చోట్ల ఈస్ట్, వెస్ట్, నార్త్ సైడ్ ఆఫ్ చిత్తూరు ఎటువైపు చూసినా కూడా మనకి రోడ్స్ విస్తీర్ణం, ఎటువైపు చూసినా మనకి డెవలప్మెంట్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇంకొక 4 సంవత్సరాలు, ఇంకో 2-3 సంవత్సరాల్లో మన చిత్తూరులో ప్రతి ఒక్క రోడ్డు హై క్లాస్ క్వాలిటీతో ఉంటుందని చెప్పడానికి నేను ఎవరు కానీ దానికి డౌట్స్ పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా అంతెందుకు మనకు మొన్న డిస్టిక్ అయిన తిరుపతిలో చూసినా కూడా ప్రతి ఒక్క రోడ్డు బాగుంది. కాకపోతే మన చిత్తూరులో ఎప్పుడు చూసినా రోడ్డు విస్తీర్ణం కానీ, రోడ్డు నీట్గా లేకపోవడం కానీ మనం ఇన్ని సంవత్సరాలుగా చూసుంటాం. కానీ ఇప్పుడు గత 2 సంవత్సరాల్లో మనం చూసిన ఇంప్రూవ్మెంట్ ఇట్ ఈస్ రియలీ వెరీ 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 గుడ్. ఇది ఇట్లా కంటిన్యూ అవుతూ వెళ్తే మనము ఏ ఊరికి తీసిపోనంతగా చిత్తూరు డెవలప్ అవుతుంది. చిత్తూరుకి చాలా క్యాపబిలిటీ ఉంది డెవలప్ అవ్వడానికి. ఎందుకంటారా, ఈ విధంగా ఇటువైపు బెంగళూరు, ఇటువైపు చెన్నై, 2 పక్కల మనకి పెద్ద మహానగరాలు ఉన్నప్పటికీ మనకి ఇక్కడ ఎటువంటి పెద్ద హార్డ్వేర్ కంపెనీస్ కానీ, ఎటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ రాకపోవడానికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. ఇప్పుడు మనం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే పెద్ద కంపెనీస్ అన్నీ మన చిత్తూరుకు వచ్చి చిత్తూరు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్తో మన ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించి ముందడుగు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకోగలిగితే చిత్తూరు ఎంతో డెవలప్ అవుతుంది అని ఒకే ఒక నినాదంతో ఈ డెవలప్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. అది చాలా సంతోషం. ప్రజలందరిలో ఒక మంచి పాజిటివ్ ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనే లెక్కలో వెళ్తున్నారు. ఇలాగే వెళ్ళాలి, మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఉంటే మరొకటి, మన రాజకీయ పరంగా ఎవరైతే ఇన్ని సంవత్సరాలు కష్టపడినామో చిత్తూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ఈ 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ లేనప్పుడు మనము టీడీపీ అని చెప్పుకోవడానికే భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ చిత్తూరులో చూసినట్టయితే ఈ 10 సంవత్సరాల్లో ఎంతమంది పార్టీలు మారి వచ్చినారో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అలా ఉన్నప్పుడు మనము ఈ కార్యకర్తలు కోరుకునేది ఒకటే, ఎవరైతే ముందు నుంచి పార్టీ కోసం కష్టపడ్డారో అలాంటి వారికి మంచి పోస్టులు కానీ, లేదంటే వాళ్ళకి మొదటి ప్రయారిటీ ఇచ్చి చేశారంటే అందరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది మన చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి సూపర్ 6 కార్యక్రమం ఎంత హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క పథకము మేము మా వార్డుల్లో కానీ, మా చిత్తూరులో కానీ ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంది. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మొదటిది 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ ఏదైతే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది అమలు జరుగుతూ మొదటి నెల నుంచే ఇది గత ప్రభుత్వాలు చూసినామంటే 250 రూపాయలు చొప్పున ప్రతి నెల 10 సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళారు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే 3,000 నుంచి 4,000 రూపాయలు చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అది అందరూ తీసుకుంటున్నారు. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మన గ్యాస్ ఏదైతే సిలిండర్స్ మన లేడీస్కి అయితే
చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకున్నారో ఆ 3 సిలిండర్లు కూడా ఇప్పటికీ అమలు చేయడం జరిగింది. అందరూ దాని గురించి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా మన రామ్నగర్ కాలనీలో చూసినట్టయితే మొదటిగా ఉన్నది 3 సమస్యలు. ఒకటి వాటర్ సమస్య, రెండవది డ్రైనేజ్ సమస్య, ఇంకొకటి రోడ్డు సమస్య. ఈ 3 సమస్యల్లో మొదటి సమస్య వాటర్. అది బేసిక్ నీడ్ ఆఫ్ ఎవ్రీవన్ కాబట్టి ఫస్ట్ అది టార్గెట్గా తీసుకొని మనము 2 కొత్త బోర్లు అయితే వేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి హెల్ప్తో ఎమ్మెల్యే గారు వెంటనే ఏదైతే మనం అడిగామో వెంటనే శాంక్షన్ చేసి 2 కొత్త బోర్లు వేయడం జరిగింది. 2 బోర్లు కూడా స్టార్ట్ చేశాం. నేను ఈ 10 సంవత్సరాల్లో చూసినటువంటి ప్రతి ఒక్క సమ్మర్లో మనకి వాటర్ ప్రాబ్లం అనేది రామ్నగర్ కాలనీలో ఖచ్చితంగా ఉంటూనే ఉండేది. కాకపోతే మనం ఎప్పుడైతే ఇప్పుడు 2 బోర్లు వేసామో ఈ 2 సంవత్సరాలు గత 2 సంవత్సరాలుగా వాటర్ సమస్య ఎండాకాలంలో మనం చూడనే లేదు. ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ రామ్నగర్ కాలనీ. ఎందుకంటే నేను 10 సంవత్సరాలుగా చూస్తున్నాను ప్రతిసారి వానాకాలంలో వర్క్ అవుతుంది. కాకపోతే ఎండాకాలంలో మనకు చాలా కష్టం అవుతుంది. మనం ట్యాంకులు పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి తిప్పుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఈ 2 సంవత్సరాలు మనం కొత్త బోర్లు వేయడం వల్ల మనకు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడైతే వాటర్ సమస్య తగ్గించాం. రెండవది మనకున్నది డ్రైనేజ్ సమస్య. డ్రైనేజ్ సమస్య ఎక్కడైతే మనకి ఇప్పుడు చిన్న చిన్న కాలువలు ఉన్నాయో 6 అడుగు 1 అడుగు కాలువలు ఉన్నాయో అవన్నీ కన్వర్ట్ చేస్తున్నాం 2 ఫీట్ కాలువలు. సో దట్ మనకు ఫ్లో ఫ్రీగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ కనెక్టివిటీ టువర్డ్స్ అవుట్ సైడ్ బాగుంటుంది అనే లెక్కలో మనము అన్ని కాలువలు ఏదైతే చిన్న చిన్న కాలువలు ఉన్నాయో అవన్నీ కన్వర్ట్ చేసే ట్రై చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్తోనే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఒక 3-4 కాలువలు అయితే ఆల్రెడీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని మనం శాంక్షన్ కోసం పెట్టున్నాము. అది చేసిన వెంటనే అవి కూడా మనకి కంప్లీట్ అవుతాయి. ఇంకా మూడవది ఆఖరిది రోడ్డు సమస్య. రోడ్లు ఎక్కడైతే లేవో లాస్ట్ మూమెంట్లో రోడ్లు ఎక్కడైతే లేవో అక్కడంతా కూడా మనము పెట్టి చేపిస్తాము. అది నెక్స్ట్ టార్గెట్గా తీసుకొని ఈ 2 సంవత్సరాల్లోనే కంప్లీట్ అయ్యేలాగా ఖచ్చితంగా చేస్తాం. అలాగే మన నారా లోకేష్ అన్న గారికి మేము మరీ థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటారా, ఒక యూత్ లీడర్ ఎలా ఉండాలి అనే దానికి సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆయన. ఎందుకంటే మొన్న ఒక పెద్ద ఇంటర్వ్యూలో కూడా నార్త్ సైడ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, హీఈస్ వన్ ఆఫ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద ఇండియా అని చెప్పి. సో ఈ లెక్కను చూసుకుంటే మనమందరూ తెలుగు జనాలందరూ 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరూ మనకు ఎంతో హ్యాపీగా ఉండాలి. అలాంటి లీడర్ మనకు దొరికినందుకు. లోకేష్ అన్న, మీరు ఏమి చెప్తే మీ అడుగుజాడలో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము. మాలాంటి యూత్ని మీరు ప్రోత్సహించాలి. మాలాంటి యూత్ని ఎవరెవరైతే ఉన్నారో మేమందరూ మిమ్మల్ని కలవడానికి, మాలో ఉన్న మేము ఏం చేయాలనుకుంటున్నామో మా ఐడియాస్ మీకు చెప్పడానికి మీకు రెడీగా ఉన్నాము. మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము.